సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 24వ భాగం 13వ మజిలీ. లాస్ట్ ఎపిసోడ్లో మనము ఇంద్రద్యుమ్నుడు అనే రాజు తన భార్యను వెంటబెట్టుకుని అడవికి వెళ్తే అక్కడ ఒక ఆమె ఉరి వేసుకుంటూ ఉంటుంది. ఆమెను తన కథను అడగగా ఆమె ఒక పిచ్చివాడిని పెళ్లి చేసుకున్నట్టు సామంత రాజులు మిగిలిన రాజులు వాళ్ళ రాజ్యం మీద దండెత్తగా భర్తను వెంటబెట్టుకుని ఇలా బయటకి వస్తూ ఉంటే గుర్రం మీద నుంచి భర్త పడిపోయి చనిపోయాడని, అందుకే భర్తను వదలలేక తాను చావబోతున్నానని చెబుతుంది కదా. ఆ తర్వాత మహారాజు ఆమె భర్తని తప్పకుండా వెతికి తెస్తానని బయలుదేరుతాడు. ఈలోగా సింహం వచ్చి అందరినీ భయపెడుతుంది. మహారాణి ఇంటికి చేరిందని తెలిసి సంతోషిస్తాడు. కానీ విశాలాక్షిని వెతుకుతూ అడవిలో చాలా రోజుల పాటు ఉండిపోతాడు. చివరికి 6 నెలలకి ఒక పట్టణానికి చేరుకుంటాడు. అక్కడి వరకు చూశాం కదా. మరి ఆ తర్వాత కథ ఏమైందో చూద్దాం. మలయాళ దేశం కథ. లాస్ట్ ఎపిసోడ్లో మనము రాజు ఒక పట్టణానికి చేరిన తర్వాత అటుగా వెళ్తున్న ఒక అతన్ని ఆపి అది ఏ రాజ్యము ఏ పట్టణం అని అడుగుతాడు కదా. దానికి అతడు సమాధానంగా ఇది మలయాళ దేశమని, సంవత్సరం నుంచి సింహకేతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడని చెప్తాడు. ఇక్కడి వాళ్ళందరూ శక్తిని ఆరాధిస్తారు. విదేశీయులు వస్తే వాళ్ళని బంధించి నవరాత్రుల్లో బలిస్తారు. స్త్రీల పెత్తనం చాలా అధికము. సింహకేతుడు వచ్చాక ఈ దురాచారాన్ని కొంత తగ్గించాడు. అందుకే జాగ్రత్తగా నువ్వు వేరే రాజు కట్టించినటువంటి సత్రానికి మాత్రమే చేరుకో. విదేశీయుల కోసం ప్రత్యేకంగా రాజు సత్రాన్ని కట్టించాడు. అంతేకాని ఎవరి ఇంటికి వెళ్ళొద్దు. ముఖ్యంగా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మోసం చేస్తారు. నేను కూడా ఒక విదేశస్తున్నే, అందుకనే నీకు ఇంతగా చెప్తున్నాను. నేను ఇప్పుడు మా దేశం పోతున్నాను అంటూ చెప్పాడతను. రాజు ఆలోచిస్తూ పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడ అన్ని మేడలే కాని మామూలు ఇల్లు లేవు. చూడటానికి స్వర్గంలా ఉంది. గ్రామస్తులంతా చాలా ఐశ్వర్యవంతుల్లా ఉన్నారనుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు. ఒక మేడ ముందు ఆగి విదేశీయుల సత్రం ఎంత దూరంలో ఉందో అడిగాడు. ఆ ఇంట్లోంచి ఒక ఆమె వచ్చి ఎంతో వినయంగా ఆదరంగా మాట్లాడి, అది చాలా దూరం, మీరు పరదేశస్తులు కాబోలు, ఈ రాత్రి ఇక్కడ ఉండండి, మీరు కోరిన భోజనం పెడతాము, మా ఇల్లు పవిత్రం చేసి పొద్దున్నే పొండి అని ప్రార్థించింది. రాజు ఇదివరకే ఒక విదేశస్తుడు చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి ఆమె వలలో పడక లేదు లేదు నేను సత్రానికే పోతానంటూ ముందుకు సాగాడు. ఆ తర్వాత ఇంకో ఆవిడ కూడా అలాగే అడిగింది. దానికి రాజు నాకు సత్రంలో పనుందంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక మేడ ముందు ఆగి అడిగాడు. అప్పుడు ఆమె, నా పేరు ప్రజ్ఞావతి, మీరు మా ఇంటిలో తప్పకుండా బస చేసి తీరాల్సిందే అంటూ ఎంతో ఆదరాభిమానాలు చూపింది. చివరికి రాజు కాదనలేకపోయాడు. ఒక్క రాత్రిలో వాళ్ళేం మోసం చేస్తారో అనుకున్నాడు. పరిచారకులు వచ్చి బంగారు కలశాలతో కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చారు. రాజు దగ్గరున్న పుస్తకము ఒక మూట చావిడి గుమ్మంపై నున్న అరలో ఉంచి లోపలికి వెళ్ళాడు. ప్రజ్ఞావతి అతన్ని మేడ మీదకు తీసుకెళ్లి బంగారు పీఠం మీద కూర్చోబెట్టి ఉపచారాలెన్నో చేసి పిండి వంటలతో భోజనం పెట్టింది. ఆ తర్వాత పరిచారకులు అతన్ని పడక గదికి తీసుకెళ్లి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టారు. అప్పుడు ప్రజ్ఞావతి తాంబూలం అందించి వీణపై పాట పాడుతుండగా పరిచారికులు వెళ్ళిపోయారు. పాట చాలించి ఆమె దగ్గరగా వచ్చి, చాలా దూరం నుంచి వచ్చుంటారు, అలసట తీరేలా పాదాలొత్తమంటారా అని అడిగింది. దానికి ఉలిక్కిపడ్డాడు మహారాజు. ఆమె ఒంటరిగా తన ముందుకు రావడమే సబబు కాదు. పరాయి పురుషుని పాదాలొత్తడము పతివ్రతకు తగదు. మలయాళ దేశంలో జారత్వం ఉంది కాబోలు అని అనుకున్నాడు. జారత్వం అంటే వ్యభిచారం అండి. అప్పుడు మహారాజు, సాధ్వి, నాకేమీ శ్రమ లేదు, నువ్వు చేసిన ఉపచారాలే ఎక్కువ, నువ్వు నన్ను అంటకూడదు అని అన్నాడు. ఆమె
గొంతు సవరించుకుంటూ, మా దేశాచారం మీకు తెలియదు కాబోలు. అతిథిని దైవంగా భావించి అతను ఏం కోరినా ఇస్తాము అందామె. అతను వెంటనే తటాలున మంచం దిగిపోతుంటే అప్పుడు ఆమె, నేను మిమ్మల్ని ముట్టుకోనులేండి, పడుకోండి అని చెప్పి ఇంకొక ఇంటికి వెళ్ళిపోయింది. అలసి ఉన్న మహారాజు నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి అతని కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేయబడ్డాయి. తాళం వేయబడిన బోను లాంటి గదిలో ఉన్నాడు. తననెందుకు జైలులో పెట్టింది కాసేపటికి అర్థమైంది. ఆ విదేశీయుని మాట నమ్మక అనవసరంగా ఈమె వలలో చిక్కాను. నన్నిప్పుడు శక్తికి బలిస్తారో నాకు విచారం లేదు. ఎప్పటికైనా చావాల్సిందే. కాకపోతే విశాలాక్షిని భర్తని కలపలేకపోయానని చింతగా ఉంది అని అనుకున్నాడు. విదేశ సంచారము, పర్వతారోహణము, సముద్రయానము, గుహలో ప్రవేశము, కారాగార ప్రాప్తి దైవావశాన ప్రాప్తిస్తాయి అంటారు. దాన్ని తప్పించుకున్నటకు ఎంత వారికి సాధ్యం కాదు అని సరిపెట్టుకున్నాడు. కొంతమంది రహస్యంగా కలుసుకుని సింహకేతుడు మునుపటి రాజులా కాక మన మంత్రశాస్త్ర పుస్తకాలన్నీ లాక్కున్నాడు. మనుషుల్ని బలివ్వడాన్ని సాగనివ్వడం లేదు. విదేశీయులు మన ఇళ్లకు రాకుండా సత్రం కట్టించాడు. ఇక మనకు ఐశ్వర్యం ఏం నిలుస్తుంది? నవరాత్రులు దగ్గర పడుతున్నాయి. ఈ పాటికి మన ఇళ్ళన్నీ విదేశీయులతో నిండి ఉండాల్సింది. అమ్మకానికి తెచ్చేవారు కూడా రాజు శిక్షిస్తాడని తేవడం లేదు. ఈ సంవత్సరం ఉత్సవం ఎలా జరపాలో తెలియడం లేదు. మన ఇళ్లలో ఇప్పటికే 113 మంది విదేశీయులు ఉన్నారు అని అన్నారు. అందులో ఒకతను, నిన్న చాటింపు విన్నారు కదా, మన ఇళ్ళన్నీ సోదా చేస్తారంట. ఏం చేయాలో ఆలోచించండి. దొరికామంటే రాజు మనల్ని శిక్షించక మానడు అని అన్నాడు. అప్పుడు ఇంకో అతను, వీళ్ళందరినీ మరో చోట రహస్యంగా దాచాలి. అడవిలో ఒక పాతాళ గృహం ఉంది. దానిలో 2 గదులున్నాయి. ఒక దానిలో మగవాళ్ళని, దానిలో స్త్రీలను ఉంచుదాము. పరీక్ష అయ్యాక మళ్ళీ ఇళ్లకు తెచ్చుకుందాము అన్నాడు సభాధ్యక్షుడు. వాళ్ళందరూ ఏకమయ్యి, పరిచారకులను ఎదిరించి పారిపోతే అంటూ సందేహం వెలువెచ్చాడొకడు. సంఖ్యలతో కాళ్ళు చేతులు బంధించాం కదా, ఇంకెక్కడ పారిపోతారులే అన్నాడు. అవునవును, ఒక్కొక్కరిని రహస్యంగా పాతాళ గృహంలోకి చేరుద్దామంటూ వాళ్ళ ఇళ్లలో బంధించబడిన అందరినీ తీసుకొచ్చి పాతాళ గృహంలోకి చేర్చారు. ఇంద్రద్యుమ్నుడు తనలాగే బంధించబడిన వాళ్ళు చాలా మంది ఉండటం చూసి వాళ్ళు ఎలా చిక్కారో తెలుసుకుందామని ఒక్కొక్కరిని అడగసాగాడు. ఇంతలో ఒకతను ఒక యోగిలాగా దివ్య తేజంతో గడ్డాలు మిసాలు పెంచి ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడు. అతని గురించి అడగగా ఇంద్రద్యుమ్నుడు తన కథ చెప్పాడు. విశాలాక్షిని ఆమె భర్త దగ్గరకు చేరుస్తానని శపథం పట్టాను. అందుకే ఇలా అడవిలో తిరుగుతూ ఉండగా వీళ్ళు నన్ను మోసం చేసి పట్టుకున్నారు అని. అది వినడంతోనే ఆ యోగి తుల్లిపడుతూ, ఆ విశాలాక్షి, నీకు ఎంత పతిభక్తి! ఆ సింహాన్ని చంపిన వాడిని నేనే. పరుల కోసం ఇంత పాట పడుతున్న నువ్వు చాలా పుణ్యాత్ముడి మహారాజా అని అన్నాడు. కానీ విశాలాక్షి నీ తెలివితేటల గురించి ఇంకోలా చెప్పిందే అని సందేహం వెలిబుచ్చాడు ఇంద్రద్యుమ్నుడు. అప్పుడు అతను, అందులో అబద్ధం ఏమీ లేదు రాజా. నేను ఇంతకుముందు తెలివి తక్కువ వాడుగా ఉన్న మాట నిజమే. అది ఎలా జరిగిందంటే దానికి నా కథను చెప్పక తప్పదు అంటూ అతని కథను చెప్పడం ఆరంభించాడు. మదనుని కథ. నా కథ వింటే మీ సందేహం తీరుతుంది అంటూ ఇలా చెప్పాడు. మాది గోదావరి తీరానున్న వీరభద్రపురం అనే అగ్రహారము. మా తండ్రి సోమశేఖరుడు చిన్నతనంలోనే కాశీకి వెళ్ళి అనేక విద్యలు చదివి ఆచార్య బిరుదు పొంది ఇంటికొచ్చి యజ్ఞాలు చేశాడు. మా తల్లి కొడుకును కోరుకుంటే ఆయన ఒక యజ్ఞం చేసి ఆ ప్రసాదంతో నన్ను కన్నాడు. నా రూపం చూసి ప్రజలంతా నన్ను మదనుడు అనేవారు. 15 ఏళ్లకే మా తండ్రి నాకు అన్ని విద్యలు నేర్పాడు. అథర్వణ వేదం నేర్చుకోవడం కోసం విశ్వనాథ భట్టు వద్ద చేర్చారు. విశ్వనాథ భట్టు వయసు పైబడ్డాక ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేరు సురుచి. ఎంతో చూడచక్కగా ఉంటుంది. ఇద్దరికి వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వల్ల వారి దాంపత్యం చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఆమె నన్ను వాత్సల్యంతోనే చూసేది. ఒకనాడు భట్టుగారు పని మీద ఊరెళ్లడంతో
ఇంట్లో నేను ఆమె మిగిలాము. ఆ తర్వాత ఆమె బుద్ధి మారిపోయింది. భోజనం పెడుతూ శ్లేషార్థంతో వచ్చే మాటలు మాట్లాడింది. శ్లేషార్థం అంటే డబుల్ మీనింగ్ డైలాగులండి. నేను అమాయకంగా బదులు చెప్పి విద్యామందిరానికి పోయాను. అంతలోనే రాత్రయింది. అప్పుడు ఆమె భోజనానికి పిలిచి తన భర్త కట్టుకునే వస్త్రాన్ని ఇవ్వబోయింది. నేను వద్దంటే మరొకటి సిద్ధంగా లేదంది. వెంటనే నేను భోజనం చేసి బయటకు వెళ్ళబోయాను. అప్పుడు ఆమె నన్ను ఆపి ఒంటరిగా ఉంటే భయమని తన గదిలోకి తీసుకెళ్లి తాంబూలం అందించింది. అప్పుడు నేను అడ్డుపడుతూ నేను బ్రహ్మచారిని, తాంబూలం వేసుకోకూడదు అని అన్నాను. ఏ గ్రంథంలో ఉందో చూపించు, అవసరమైతే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని నవ్వింది. ఆమె స్పష్టంగా బయటపడితే నీతులు చెబుదామనుకున్న నాకు ఆమె చర్యలు నాలో తాపాన్ని పుట్టించసాగాయి. నేను ఆమెకు క్షణాల్లో వశమైపోయాను. ఆ రాత్రంతా ఆమెతో ఎన్నో సుఖాలు అనుభవించాను. తెల్లవారకుండానే గురువుగారు వచ్చారు. కళ్ళెర్రగా ఉన్నాయేమంటూ అడిగారు. ఏదో సర్ది చెప్పి ఆయనకు అనుమానం లేకుండా చేశాను. ఆమె ఏదో ఒక మిషతో ఏదో ఒక టైంలో నా దగ్గరకు వచ్చి పలకరించసాగేది. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రవర్తన వల్ల నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. ప్రజలు నిన్ను నిందిస్తున్నారు, గురువుగారికి కూడా తెలిసిపోతుంది అని హెచ్చరించారు. ఆ వేళ గురువుగారు మళ్ళీ ఊరెళ్లారు. చీకటి పడే వేళకి విద్యార్థులు వెళ్ళిపోయారు. ఆ రాత్రి మేము ఒకరినొకరు పెనవేసుకొని పడుకొని ఉండగా గురువుగారు వచ్చేశారు. మమ్మల్ని పట్టుకున్నారు. అప్పుడు ఆ సురుచి గురువుగారి కాళ్ళ మీద పడి, నాథ, ఈ తప్పు నాది కాని మదనునిది కాదు. నా ప్రోద్బలం వల్లనే అతను ఇలా చేశాడు. అతనికి వేసే శిక్ష కూడా నాకే వేయండి అంటూ కాళ్ళ మీద పడింది. ఆయన మరింతగా మండిపడుతూ ఆమెను కురూప్యవమని శాపమిచ్చాడు. నాకేమో చదివిన విద్యలన్నీ మరిచి పూర్వస్మృతి లేక వెర్రివాని వలె తిరగమని శపించాడు. శాప విమోచనం కోసం నేను ప్రార్థించగా ఆయన చచ్చేంత గండం గడిచాక గాని నీకు మళ్ళీ పోయిన విద్యలు తిరిగి రావు అని అన్నాడు. ఆ శాపం ఫలించేలోగానే అదే నా ప్రారంధం అనుకుని కాశీకి పోయాను. అక్కడ విశాలాక్షితో నాకు పెళ్లి కావడము తర్వాత కథ మీకు తెలిసిందే. గుర్రం మీద నుంచి నేల మీద పట్టంతోనే నాకు శాప విమోచనం అయిపోయింది. పూర్వస్మృతి విద్యలు అన్నీ వచ్చేశాయి. ఆర్య, విశాలాక్షి నన్ను ఇలా చూస్తే ఎంత సంతోషిస్తుందో. నేను బాల్యంలో నేర్చిన శస్త్రవిద్య నాకు ఇప్పుడు ఉపయోగపడింది. అందుకనే సింహాన్ని చంపగలిగాను. విశాలాక్షిని వెతుక్కుంటూ దేశాలు తిరుగుతూ చివరికి ఇక్కడ చిక్కుకున్నాను. ఒక స్త్రీ నన్ను వలపన్ని బంధించింది అంటూ చెప్పాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు, మదన, చింతించకు. ఆమె స్వప్నంలో, ఆమె కలలో కనిపడి దేవత నీకు మేలు జరుగుతుందని చెప్పిందట. ఆ కష్టాలన్నీ తీరి తప్పకుండా ఆమెను మీకు చేరే రోజు తప్పకుండా వస్తుంది అంటూ చెప్పాడు. వాళ్ళ మాటలన్నీ వింటున్న ఒక అతను దగ్గరగా వచ్చి, మహారాజా, మీరు ఇంద్రద్యుమ్న మహారాజని నాకు అర్థమైంది. నేను మీ సేవకుణ్ణి. మీకు ఇలాంటి పరిస్థితి కలుగుతుందని నేను అనుకోలేదు. మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. అడవిలో సింహభయంతో చిత్రసేన రాణిని తీసుకెళ్లి పల్లకిలో తీసుకొని వెళ్తూ ఉంటే శబర సైన్యం ఎదురుపడి మన సేనలను తరిమేసి పల్లకిలో ఒంటరిగా ఉన్న మహారాణిని తీసుకుపోసాగారు. నేను వెంటనే వెంటపడ్డాను. అయినా వాళ్ళు నన్ను లెక్క చేయక నా రెక్కలు కట్టేసి ఒకడికి తీసుకొచ్చి అమ్మేశారు. నాకు అప్పుడప్పుడు అన్నం పెడుతూ బందీగా ఉంచి చివరికి ఇక్కడికి తీసుకొచ్చారు. బహుశా దేవి మహారాణి గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని నాకు అర్థమైంది అని అన్నాడు. అది విన్న వెంటనే మహారాజు కుప్ప కూలిపోయాడు. స్పృహ వచ్చిన తర్వాత, అయ్యో, నా భార్యకి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి, నా కోసం ఎంత బాధపడుతుందో, నేను అనవసరంగా వేటకొచ్చాను అంటూ ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ రోజుకి అలా ఉండిపోయారు వాళ్ళు. అర్ధరాత్రి అయింది. బయట కాపలా వాళ్ళు మాట్లాడుకోసాగారు. పులిందుడు అనేవాడు కళింగునితో, కళింగ, ఈ ఊరి విశేషాలేమిటి? బందీలందరూ నిద్రపోతున్నారులే, మన మాటలు వినరు.
నీ బావమరిది పురసంరక్షకుల్లో ఒకడు కదా, నీకు చాలా విషయాలు తెలుస్తాయి అని అన్నాడు. అప్పుడు కళింగుడు, వీళ్ళు వింటే మాత్రం ఏం చేయగలరులే, ఇవాళ ఉదయము ఊరంతా వెతికినా రాజభట్లకి ఏమీ దొరకలేదు, కృష్ణదాస్ ఇంట్లో ఒక పుస్తకం మాత్రం దొరికిందట అని అన్నాడు. పులిందుడు, అతడు రాజశాసనం వినలేదా అని అన్నాడు. దానికి కళింగుడు, అది మంత్రశాస్త్ర పుస్తకం కాదు, ఆ లిపి ఎవ్వరికీ తెలియదట అని అన్నాడు. అయితే మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు అతను. ఏమో, కృష్ణదాసు పెళ్ళాం కూడా పెద్ద జాన, ఏ బాటసారిని వల వేసి పట్టిందో మరి అని అన్నాడు. పులిందుడు, ఆ తర్వాత ఏమైంది అని అడిగాడు. దానికి బదులిస్తూ కళింగుడు, దాన్ని రాజుగారు ముందుంచారు. కృష్ణదాస్ కొంచెం భయపడుతున్నాడట, రేపు వీళ్ళని వెనక్కి తీసుకుపోతారో మరేం చేస్తారో అని అన్నాడు. ఇంకేమీ ఉండదు, ఎల్లుండి మధ్యాహ్నం కృష్ణదాస్ ఇంట్లో దేవి పూజ, అప్పుడు దేవికి బలివ్వాలి. అయినా మళ్ళీ మనకు జాబు రాక మానదు, సరేలే పడుకో అంటూ వెళ్ళిపోయాడు అతను. ఆ మాటలు విన్న ఇంద్రద్యుమ్నుడు ఎల్లుండి తనకి మరణం తప్పదనుకుని వైరాగ్యంతో దేవుణ్ణి ధ్యానించసాగాడు. మర్నాడు వాళ్ళు మునుపటి సమయానికల్లా మళ్ళీ ఆ ఇంటికి చేరబడ్డారు. ఇంద్రద్యుమ్నుణ్ణి ఒక గదిలో కట్టి పడేశారు. ఉదయాన్నే నవరాత్రి ప్రారంభం. ఆ రోజు అతనికి తలస్నానం చేయించి ఒళ్ళంతా పసుపు పూసి మెడలో వేపమండలు కట్టి ఒక స్తంభం పాతి బంగారు గొలుసులతో అతన్ని దానికి కట్టారు. తన శరీరం తనకు చావు ఊరికే రాకుండా అమ్మవారికి బలి అవ్వబోతున్నందుకు కాస్త సంతోషించాడతను. మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటే తలుపులు తీయమని వీధిలో మాటలు వినిపించాయి. కృష్ణదాసు తలుపు తెరవడంతోనే రాజు గుర్రం దిగి లోపలికొచ్చి, కృష్ణదాస్ ఎవడు అని అడిగాడు. నేనే అన్నాడతను. ఆ పుస్తకం గురించి రాజు ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానాలకు తృప్తి పడక అనుమానంతో ఇల్లంతా వెతకమని భటుల్ని పంపించాడు. ఆ అలజడి విని అప్పటికే అక్కడున్న బంధుగణమంతా పారిపోయారు. గొలుసులతో కట్టబడిన అతన్ని చూసి ఎవరూ ఏమీ చెప్పలేదు. చివరికి రాజు కృష్ణదాసు నుంచి నిజం రాబట్టలేక బందీనే అడిగాడు. ఇంద్రద్యుమ్నుడు తన వివరాలు చెప్పాడు. అంతేకాకుండా మిగిలిన బందీల గురించి కూడా చెప్పి ఇదేమి పాలన అని అన్నాడు. ఆ రాజుకి తన పౌరుల దుశ్చర్యలకి చాలా కోపం వచ్చింది. ఊర్లో అన్ని ఇళ్ళు వెతికి అక్కడ దొరికిన వాళ్ళందరినీ తీసుకురమ్మని భటులకు ఆజ్ఞను జారీ చేశాడు. ఇంద్రద్యుమ్నుని వెంట పెట్టుకుని తన కోటలోకి వెళ్ళాడు. సాయంత్రానికి రాజభటులు అందరినీ తీసుకొచ్చారు. అపరాధులందరికీ కఠిన శిక్ష విధించి బలిపురుషులందరికీ కానుకలిచ్చి ఎవరిళ్లకు వాళ్ళని పంపించేశాడు. ఇంద్రద్యుమ్నుడు చిత్రసేనను ఆనవాళ్లు పట్టగా ఆమె ఎంతో సంతోషంగా అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఆమెను మదనుడికి పరిచయం చేశాడు. మహారాజు ఇంద్రద్యుమ్నుణ్ణి, చిత్రసేనను, మదనుణ్ణి ప్రత్యేకంగా గౌరవించి తన అంతఃపురానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక రహస్య స్థలంలో తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు. రాజా, మీరు మీ భార్య విశాలాక్షి కోసం కదా ఇన్ని కష్టాలు పడ్డారు. మీ పరోపకార బుద్ధి చాలా గొప్పది. ఈ పుస్తకం మొదట విశాలాక్షిని రక్షించింది, తర్వాత మిమ్మల్ని కాపాడింది. దీన్ని రాసిన వాళ్ళు చాలా పుణ్యాత్ములు అన్నాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపడుతూ, మీరు మమ్మల్ని మృత్యువు నుంచి వెనక్కి తీసుకొచ్చారు. మేము మీకు జీవితాంతం కృతజ్ఞులుగా ఉంటాము అని అన్నాడు. విశాలాక్షిని ఇతడు శాపగ్రస్తుడై ఉండగా పెళ్లాడాడు కదా, ఇతనికి దూరమై చాలా కాలం గడిచింది. ఇప్పుడు ఆమెను తీసుకొస్తే ఆమెను స్వీకరిస్తాడా అని అడిగాడు. దానికి మదనుడు, నా భార్యను తెచ్చివ్వండి, మీకు 1,000 నమస్కారాలు చేస్తాను. ఆమె మహాపతివ్రత, ఆమె గురించి నాకు తెలుసు అన్నాడు. సింహకేతుడు నవ్వుతూ, ఆమె మా ఇంట్లోనే ఉంది, ఇప్పుడే పిలిపిస్తానంటూ లోపలికెళ్ళాడు. లోపల నుంచి వచ్చిన ఆమె వాళ్ళకి నమస్కరించగానే ఆ ప్రేయసి విశాలాక్షి అంటూ మదనుడు ఆమెను కౌగిలించుకున్నాడు. ఇంద్రద్యుమ్నుడు ఎంతో సంతోషపడుతూ, అమ్మా, నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఈ రాజు ఆశ్రయం ఎలా లభించింది అని ఆశ్చర్యంతో అడిగాడు. ఆమె నవ్వుతూ, నా కథ చాలా అద్భుతమైనది, ఇప్పుడు పొద్దుపోయింది, భోజనాలు తిన్నాక చెప్తానంటూ తీసుకెళ్ళింది. మణిసిద్ధుడు కథనిక్కడితో ఆపి, గోపా,
విశాలాక్షి కథను వచ్చే మజిలీలో చెప్పుకుందామంటూ కావడి ఎత్తుకుని బయలుదేరారు. కథనిక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం